హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. తెలంగాణ జిల్లా కోర్టు మరియు హైకోర్టు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు గుడ్ న్యూస్ అండి. సో మరి ఎగ్జామ్ అనగానే సబ్జెక్ట్ ప్రిపరేషన్తో పాటుగా ఆన్లైన్ ప్రాక్టీస్ అనేది చాలా ముఖ్యమైన అంశము. సో ప్రాక్టీస్ లేనిదే మనము టైం మేనేజ్మెంట్ చేయలేము, విజయం కూడా సాధించలేము. దీన్ని దృష్టిలో ఉంచుకొని టాప్ 25 గ్రాండ్ టెస్ట్లని కేవలము రూ. 99కే అభ్యర్థులకైతే అందజేస్తున్నామండి. సో ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని డైలీ ప్రాక్టీస్ చేయండి అప్ టు ఎగ్జామ్ వరకు. సో మీకు చాలా మంచి ప్రాక్టీస్ అవుతుంది, ఎందుకంటే ఆన్లైన్లోనే మనకు పరీక్ష అనేది ఉంటుంది. సో ఇక్కడ మన యాప్లో ఏంటంటే డైరెక్ట్ కోర్ట్ ఎగ్జామ్స్ ఏ విధంగా ఉంటుందో అలానే మన యాప్లో కూడా మీరు ఎగ్జామ్ అయితే రాయవచ్చు, రిజల్ట్ చూసుకోవచ్చు, ఎన్ని మార్కులు వస్తున్నాయనేది కూడా తెలుసుకోవచ్చు. చాలా మంచి ప్రాక్టీస్ అయితే అవుతుంది. 25 గ్రాండ్ టెస్ట్లు ఉన్నాయి. సో వెంటనే కోర్స్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఏమైనా డౌట్ ఉంటే లేదా యాప్ లింక్ కావాలన్నా కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గాయ్స్, ఈరోజు మనము తెలంగాణ కోర్టు ఉద్యోగాలకు సంబంధించినటువంటి చాలా ముఖ్యమైన టాపిక్ తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే చూద్దాము. సో గత సంవత్సరం ప్రీవియస్ ఎగ్జామ్స్లో తెలంగాణ ఉద్యమ చరిత్రపై 10కి పైగా క్వశ్చన్స్ వచ్చాయండి. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. ఆ ప్రీవియస్ క్వశ్చన్స్ని కూడా ఇందులో యాడ్ చేసి మీకైతే ఈ క్లాస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అందరూ కూడా చివరి వరకు చూడండి. మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా ఎవరైనా 99 రూపీస్తో మరి మోడల్ పేపర్స్ కనుక టెస్ట్ సిరీస్ తీసుకున్నట్లయితే యాప్లో తీసుకోండి ఫ్రెండ్స్. మీకు ప్రాక్టీస్ పరంగా చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఓకే, క్వశ్చన్ ఓపెన్. నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ లొంగిపోయి హైదరాబాద్ రాష్ట్రము భారత యూనియన్లో ఎప్పుడు విలీనమైంది? 7వ నిజాం. ఆన్సర్ ఆప్షన్ బి అండి, సెప్టెంబర్ 17, 1948. ఓకేనా, చూద్దాం. ఆపరేషన్ పోలో లేదా పోలీస్ యాక్షన్ ముగింపు తర్వాత 1948 సెప్టెంబర్ 17న నిజాం నవాబు లొంగిపోయి హైదరాబాదును భారత్లో విలీనం చేస్తున్నట్లుగా ప్రకటించడం జరిగింది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ను ఏ సంవత్సరంలో స్థాపించారు? హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, 1938 సంవత్సరంలో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ని స్థాపించారు. వివరాలు చూద్దాం. ఎవరు స్థాపించారు మరి? స్వామి రామానంద తీర్థ మరియు ఇతరుల కృషితో 1938లో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఏర్పాటైంది. దీనిపై వెంటనే నిజాం నిషేధం కూడా విధించడం జరిగిందండి. ఏర్పాటు చేశారు, వెంటనే నిషేధం కూడా. 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ దీనిపైన నిషేధం విధిస్తారు. నెక్స్ట్ వన్. హైదరాబాద్ ఫర్ హైదరాబాదీస్ అంటే హైదరాబాద్ స్థానికులకే అనే నినాదాన్ని మొదటగా ఇచ్చిన సంస్థ ఏది? ఆప్షన్ బి నిజాం సబ్జెక్ట్ లీగ్. నిజాం సబ్జెక్ట్స్ లీగ్. వివరాలు చూద్దాం. నాన్ ముల్కీల ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తూ 1935లో ఏర్పాటైన నిజాం సబ్జెక్ట్స్ లీగ్ ఈ ప్రసిద్ధ నినాదాన్ని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్. 1952 సెప్టెంబర్ 3న జరిగిన చారిత్రక సిటీ కాలేజ్ కాల్పుల సమయంలో ముఖ్యమంత్రిగా ఎవరున్నారు? 1952 సెప్టెంబర్ 3న సిటీ కాలేజ్ కాల్పుల సమయంలో ఎవరండి? ఆప్షన్ సి అండి, బూర్గుల రామకృష్ణారావు. హైదరాబాద్ స్టేట్కి మొట్టమొదటి అండ్ చిట్ట చివరి ముఖ్యమంత్రి ఎవరండి? ఒకే ఒక వ్యక్తి, బూర్గుల రామకృష్ణారావు. అదేంటి ఒకే ఒక వ్యక్తి అంటే అంతకుముందు ఎవరు కాలేదా మళ్ళీ అంటే? కాలేదండి. తర్వాత హైదరాబాద్ స్టేట్ అనేది లేదు. ఓకేనా, చూద్దాం. బూర్గుల రామకృష్ణారావు నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం అధికారంలో ఉండగా ఈ దుర్ఘటన జరిగింది. నెక్స్ట్ వన్. ఫజల్ అలీ కమిషన్ హైదరాబాద్ రాష్ట్రాన్ని ఏ విధంగా ఉంచాలని సిఫారసు చేసింది? ఏం చేసిందండి? ఆప్షన్ బి 5 సంవత్సరాల పాటు ప్రత్యేక రాష్ట్రంగా ఉంచాలని సిఫారసు చేయడం జరిగింది హైదరాబాద్ని. కానీ ఫలించిందా అంటే లేదు. ఆ సిఫారసు లేకుండా మరి ఏం చేసింది?
ఆంధ్రప్రదేశ్లోనే విలీనం చేయడం జరిగింది, విశాలాంధ్రలో. తెలంగాణ హైదరాబాద్ రాష్ట్రాన్ని 5 ఏళ్ల పాటు ప్రత్యేకంగా ఉంచి ఆ తర్వాత 2/3 మెజారిటీతో అసెంబ్లీ తీర్మానిస్తేనే ఆంధ్రాలో కలపాలని ఎస్ఆర్సి సిఫారసు చేసింది. నెక్స్ట్, విశాలాంధ్ర అనే పదాన్ని మొదటగా ఉపయోగించిన కమ్యూనిస్ట్ నాయకుడు ఎవరు? విశాలాంధ్ర ఎవరండి? పుచ్చలపల్లి సుందరయ్య గారు, ఆప్షన్ బి. తెలుగు మాట్లాడే వారందరికీ ఒకే రాష్ట్రం ఉండాలనే భావనతో పుచ్చలపల్లి సుందరయ్య విశాలాంధ్రలో ప్రజారాజ్యం అనే పుస్తకాన్ని రాయడం జరిగింది. నెక్స్ట్ వన్, పెద్ద మనుషుల ఒప్పందం ఎక్కడ జరిగింది? పెద్ద మనుషుల ఒప్పందం ఆప్షన్ సి న్యూఢిల్లీ. హైదరాబాద్ గెస్ట్ హౌస్ అండి. న్యూఢిల్లీలో ప్రతి స్టేట్కి ఒక గెస్ట్ హౌస్ ఉంటుందండి. అదేవిధంగా హైదరాబాద్ గెస్ట్ హౌస్ అక్కడైతే పెద్ద మనుషుల ఒప్పందం అయితే జరిగింది. జెంటిల్మెన్ అగ్రిమెంట్ అంటాము. ఫిబ్రవరి 20, 1956న హైదరాబాద్లో న్యూఢిల్లీలోని హైదరాబాద్ గెస్ట్ హౌస్లో ఇరు ప్రాంతాలు ఆంధ్ర తెలంగాణ నాయకుల మధ్య ఈ ఒప్పందము జరిగింది. నెక్స్ట్ వన్, పెద్ద మనుషుల ఒప్పందంలో తెలంగాణ ప్రాంతం నుంచి పాల్గొన్న నాయకులు ఎంతమంది లేదా ఎంత సంఖ్య? ఎంతమంది పాల్గొన్నారండి? ఆప్షన్ బి 4 పాల్గొన్నారు. ఎంతమంది? 4. తెలంగాణ నుంచి 4, బూర్గుల రామకృష్ణారావు గారు, కేవీ రంగారెడ్డి, మర్రి చెన్నారెడ్డి, జేవి నరసింగారావు వంటి ప్రముఖులు ఇందులో పాల్గొన్నారు. మరి ఆంధ్ర నుంచి 4, బెజవాడ గోపాల్ రెడ్డి, నీలం సంజీవరెడ్డి, గౌతుల చెన్న, అల్లూరి సత్యనారాయణ రాజు గారు పాల్గొన్నారు. ఓకే. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం ఎప్పుడు? ఆప్షన్ బి నవంబర్ 1, 1956న ఆంధ్రప్రదేశ్ అవతరణ అనేది జరిగింది. వివరాలు చూద్దాం. ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలను కలిపి నవంబర్ 1, 1956న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడము జరిగింది. ఓకేనా. ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలను, హైదరాబాదును కూడా అందులోనే విలీనం చేయడము జరిగింది. నెక్స్ట్, తెలంగాణ రక్షణల అమలు అంటే మిగులు నిధుల లెక్కింపు కోసం 1969లో కేంద్ర ప్రభుత్వం వేసిన కమిటీ ఏది? ఇంపార్టెంట్. ఆప్షన్ ఏ కుమార్ లలిత్ కమిటీ. ఏంటది? కుమార్ లలిత్ కమిటీ. తెలంగాణ ప్రాంత మిగులు నిధులను లెక్కించడానికి కేంద్ర ప్రభుత్వం 1969 జనవరిలో కాగ్ అధికారి కుమార్ లలిత్ నేతృత్వంలో ఈ కమిటీని నియమించింది. తర్వాత భార్గవ కమిటీ దాని తర్వాత రావడం అయితే జరిగింది. నెక్స్ట్, 1969 తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడు ఎవరు? ఎవరండి? ఆప్షన్ సి శంకర్ అండి. శంకర్. చూద్దాం వివరాలు. జనవరి 24, 1969న సదాశివపేటలో జరిగిన పోలీస్ కాల్పుల్లో గాయపడి మరణించిన 17 ఏళ్ల విద్యార్థి శంకర్ 1969 ఉద్యమంలో తొలి అమరుడుగా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, 1969లో తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా తన మంత్రి పదవికి రాజీనామా చేసిన నాయకుడు ఎవరు? ఆప్షన్ బి కొండా లక్ష్మణ్ బాపూజీ. ఎవరండి? కొండా లక్ష్మణ్ బాపూజీ. మార్చి 27, 1969న కాసు బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గం నుండి కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ కోసం రాజీనామా చేసిన మొట్టమొదటి వ్యక్తిగా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, తెలంగాణ ప్రజాసమితి టీపీఎస్ పార్టీ 1971 లోక్సభ ఎన్నికలలో తెలంగాణలోని 14 స్థానాలకు గాను ఎన్ని స్థానాలను గెలుచుకుంది? ఆప్షన్ సి 10 స్థానాలు గెలుచుకుంది. మర్రి చెన్నారెడ్డి నాయకత్వంలోని టీపీఎస్ తెలంగాణలో అఖండ విజయం సాధించి 10 ఎంపీ సీట్లను గెలుచుకుంది. నెక్స్ట్ వన్, 6 సూత్రాల పథకం 1973 రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ సవరణకు దారితీసింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఆర్టికల్ 371D. చూద్దాం. విద్యా ఉద్యోగాల్లో స్థానికులకు రిజర్వేషన్లు కల్పించడానికి 32వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 371Dని రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. నెక్స్ట్ వన్, జీవో 610 610 ఏ తేదీన జారీ చేయబడింది? ఆప్షన్ బి అండి,
డిసెంబర్ 30, 1985. వివరాలు చూద్దాం. జోనల్ నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణలో నియమితులైన నాన్ లోకల్ ఉద్యోగులను వెనక్కి పంపించే ఉద్దేశంతో 1985 డిసెంబర్ 30న ఈ జీవో జారీ అయింది. నెక్స్ట్ వన్. ప్రముఖ మేధావి ప్రొఫెసర్ జయశంకర్ ఏ విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్గా పనిచేశారు? ఆప్షన్ బి కాకతీయ విశ్వవిద్యాలయం. వరంగల్లోని కాకతీయ విశ్వవిద్యాలయానికి ఆయన 1991-94 వరకు వైస్ ఛాన్సలర్గా సేవలు అందించడం జరిగింది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. 1997 ఆగస్టు 11న చారిత్రక తెలంగాణ మహాసభ ఎక్కడ జరిగింది? తెలంగాణ మహాసభ ఆగస్టు 11, 1997న ఎక్కడండి? సూర్యాపేట. చూద్దాం. నల్గొండ జిల్లా సూర్యాపేటలో వి ప్రకాష్ మరియు ఇతరుల నాయకత్వంలో లేదా ఆధ్వర్యంలో జరిగిన ఈ సభ మలిదశ ఉద్యమంలో కీలక ఘట్టంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. అమెరికాలోని ప్రవాస భారతీయులు తెలంగాణ డెవలప్మెంట్ ఫోరంను ఏ సంవత్సరంలో స్థాపించారు? అమెరికాలోని ప్రవాస భారతీయుల తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం. ఆన్సర్ ఆప్షన్ బి అండి, 1999లో. 1999లో మధు యాస్కి గౌడ్ మరియు ఇతర ఎన్ఆర్ఐలతో టీడీఎఫ్ అమెరికాలో ప్రారంభం అయింది. నెక్స్ట్ 19వది. కె చంద్రశేఖరరావు కేసీఆర్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవికి మరియు టీడీపీ పార్టీకి ఎప్పుడు రాజీనామా చేశారు? ఆప్షన్ సి ఏప్రిల్ 2001న. ఓకేనా? ఏప్రిల్ 2001 కేసీఆర్ రాజీనామా చేసి ఏప్రిల్ 27న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించారు, టీఆర్ఎస్ని. టీఆర్ఎస్ పార్టీ తన మొట్టమొదటి భారీ బహిరంగ సభను సింహ గర్జన పేరుతో ఎక్కడ నిర్వహించింది? ఆప్షన్ సి కరీంనగర్. 2001 మే నెలలో కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ కాలేజీ మైదానంలో ఈ భారీ సభ జరిగింది. నెక్స్ట్ 2004 లోక్సభ మరియు అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్న టీఆర్ఎస్ ఎన్ని అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంది? ఆప్షన్ ఏ 26. 2004 ఎన్నికల్లో టీఆర్ఎస్ 26 అసెంబ్లీ స్థానాలు మరియు 5 ఎంపీ లోక్సభ స్థానాలను గెలుచుకుంది. నెక్స్ట్ వన్. యూపీఏ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటుపై ఏకాభిప్రాయ సాధన కోసం 2004లో ఎవరి నేతృత్వంలో కమిటీని వేసింది? ఆప్షన్ సి ప్రణబ్ ముఖర్జీ. వివరాలు చూద్దాం. అప్పటి రక్షణ మంత్రి ప్రణబ్ ముఖర్జీ అధ్యక్షతన యూపీఏ ప్రభుత్వం త్రిసభ్య కమిటీని వేసింది. ఇందులో రఘువంశ్ ప్రసాద్ సింగ్, దయానిధి మారన్ సభ్యులుగా ఉన్నారు. నెక్స్ట్ వన్. ఉద్యమంలో తెలంగాణ సంస్కృతిని, బతుకమ్మ విశిష్టతను ప్రపంచానికి చాటి చెప్పే ఉద్దేశంతో ఏర్పడిన తెలంగాణ జాగృతి స్థాపకురాలు ఎవరు? ఆప్షన్ సి కల్వకుంట్ల కవిత గారు. కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో 2006లో తెలంగాణ జాగృతి ఏర్పాటై సాంస్కృతిక ఉద్యమాన్ని నిర్మించింది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు మద్దతుగా ఎల్బీ నగర్ చౌరస్తాలో పెట్రోల్ పోసుకొని ఆత్మార్పణం చేసుకున్న తెలంగాణ విద్యార్థి ఎవరు? ఎవరండి? ఆప్షన్ బి కాసోజు శ్రీకాంతాచారి. 2009 నవంబర్ 29న శ్రీకాంతాచారి నిప్పంటించుకోగా డిసెంబర్ 3న ఆసుపత్రిలో కన్నుమూశారు. మలిదశ ఉద్యమాన్ని ఈ ఘటన తీవ్ర మలుపు తిప్పడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్. 2009 డిసెంబర్ 9 ప్రకటన తర్వాత సీమాంధ్రలో చెలరేగిన ఆందోళన కారణంగా కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటూ 2వ ప్రకటన ఎప్పుడు చేసింది? ఆప్షన్ బి డిసెంబర్ 23, 2009న. చూద్దాం. డిసెంబర్ 23, 2009న కేంద్ర హోంమంత్రి పి చిదంబరం తెలంగాణ ఏర్పాటుపై వెనకడుగు వేస్తూ మరింత సంప్రదింపులు అవసరమని ప్రకటించారు. ఇది టీజాగ్ ఏర్పాటుకు దారి తీయడము జరిగింది.
సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించిన చాలా ముఖ్యమైన క్లాస్. సో దీని కంటిన్యూస్ క్లాస్ అయితే నెక్స్ట్ మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో మళ్ళీ కలుద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.